నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం నిన్ననే మాట్లాడుకున్నాము. టీడీపీ అనుకూల మీడియాలో అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి తీసుకెళ్తారు. ఏదో ఆ పదవి ఏదన్నా కానీ పక్కన పెట్టండి. ఆ టాపిక్ మీద వచ్చినప్పుడు ఇక్కడేమో చిట్చాట్గా మాట్లాడుకుంటూ బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, ఇన్కేస్ ఆయన అక్కడికి వెళ్తే లోకేష్ గారిని సీఎం గురించి మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అని చెప్పి అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? అలా ఒప్పుకుంటారా? జరుగుతుందా? దానికోసం ఆయన అక్కడికి ఎందుకు పోవడం, ఇదంతా త్యాగం చేసి ఇక్కడే ఉంటాయి కొద్దిగా. అంటే బొత్స సత్యనారాయణ గారు కొంచెం సెటైరిక్గా హ్యూమర్ మాడుతూ ఉంటారు. మీరు గమనిస్తే ఆయన వాక్య నిర్మాణం అట్లా ఉంటుంది. కావాలని అట్లా ఒక గిచ్చి వదిలాడు ఆయన. ఆయనకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలి నితీష్ కుమార్ లాగా ఢిల్లీకి వెళ్ళడమే నిజమైతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది 99%. 0.1% కూడా అవకాశం లేనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అంతే కదా. జనసేనకు పిలిచి 22 సీట్లు వచ్చిన జనసేనను పిలిచి మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి లోకేష్ గారు ఏదో ఉప ముఖ్యమంత్రిగానో దేనిగానో ఉంటారంటారా? ఇంతకాలం పార్టీని బిల్లు చేసుకుంటూ వచ్చి రెండో నాయకత్వాన్ని ఎదగనీయకుండా వచ్చి తన వారసుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక దశాబ్దాలుగా ఒక వ్యూహాన్ని రచించి వచ్చారే, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. వాళ్ళు జనసేన వాళ్ళు కలలు కన్నా ఇంకెవరు కలలు కన్నా అది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే అతని అడుగులే రాంగ్ స్టెప్స్ పడిపోయినాయి. అంటే ఆయన ఏమనుకుంటాడు, నేను ఈ స్టెప్ కరెక్ట్గా వేయడం వల్లే కదా నేను కనీసం ఉప ముఖ్యమంత్రి వరకైనా వచ్చాను అని కూడా అనుకోవచ్చు. అది కూడా కరెక్టే, ఒక రకంగా అది కూడా కరెక్టే. అంటే మీరు ఉప ముఖ్యమంత్రి పదవితో సాటిస్ఫై అవ్వడమే అనేది ఇంకో 15 ఏళ్ల పాటు ఫిక్స్ అయి ఉంటే మీరు కూటమి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారు, నో డౌట్ అది. అంతే కదా. ముఖ్యమంత్రి కావడం అనేది ఎలా సాధ్యము? ముఖ్యమంత్రి కావాలంటే మెజారిటీ సీట్లు మీకు రావాలి. జనసేన ఒక కింగ్ మేకర్ అన్నా కావాలి, లేదా కింగ్ అన్నా కావాలి. ఈ రెండు సాధ్యం కాదు. జనసేనకి యునానిమస్గా ఓటేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక సీట్లను కట్టబెట్టే అవకాశం లేదు, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే. కూటమిలో ఉంటే మీకు ఎప్పటికీ 20-30 సీట్ల కంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. ఈ 20-30 సీట్లతో మీరు కింగ్ మేకర్ కావడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ 20-30 సీట్లలో 29 నాటికి మీరు ఎన్ని గెలుస్తారో మీకే తెలియదు. మీరు అనుకున్నట్టుగా పోటీ చేసిన 10 చోట 29లో మీరు గెలవరు. అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ముందు 2 అంశాలు ఉన్నాయి. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారి మాటలను పక్కన పెడితే, సరే అది పక్కన పెడితే, మనము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడము ఏదో ఉప ప్రధానిగా, అంటే ఉపరాష్ట్రపతి పోస్ట్ లేదు కాబట్టి ఉప ప్రధానిగా ఢిల్లీకి వెళ్ళడం అనేదే నిజమైతే, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడమే నిజమైతే, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పోస్టుతో లోకేష్ గారు తనకంటే జూనియర్ అయినప్పటికీ వయసులోనూ దీంట్లోనూ అక్కడ అడ్జస్ట్ అయిపోవడం అనేది ఒక పద్ధతి. అది జనసేన నాయకులకు, కార్యకర్తలకు సహజంగానే నచ్చదు. అంతే కదా. మా నాయకుడు మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం కాబట్టి లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఆయన కింద సబార్డినేట్గా ఉండడం ఏమిటిది గోలా అని కూడా అనుకుంటారు. సరే, వాస్తవాలు ఏమిటంటే మీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం అనేది సాధ్యం కాదు మీరు వేస్తున్న వ్యూహం ప్రకారం అనేది వాళ్ళకి తెలియాలి కదా. సరే, రెండో విషయం, బీజేపీ సౌత్ ఇండియా ప్రచార కార్యకర్తగా ఆయనకి ఏదో పోస్ట్ ఇవ్వాలనే ఒక టాక్ నడుస్తూ ఉంది. అదే నిజమైతే ఆయన 4 రాష్ట్రాలకు సంబంధించి ప్రచారకర్తను లేదా ఏదో పెద్ద పోస్టు పార్టీలో తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద పోస్టు ఇవ్వడం అనేది ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఇష్టం ఉంటుందా? బీజేపీ బేసిక్ రూల్ ఏంటి? ఆర్ఎస్ఎస్లో చాలా కాలంగా పనిచేసి వచ్చిన వాళ్ళని పెద్దపీట వేయడం అనేది బీజేపీ బేసిక్ రూల్. సరే, ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టేశారనుకోండి, ఈ మధ్యకాలంలో పక్కన పెట్టేసి వాళ్ళు మామూలు పొలిటికల్ గేమే ఆడుతున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టి పెద్ద పోస్ట్ ఇచ్చినా కూడా 4 రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడు పైకి వస్తుంది. కర్ణాటకలో కొంత బలంగా ఉంది, తెలంగాణలో కొంత బలంగా ఉంది, ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు బలపడుతుంది? మీరు ఏదో కూటమిలో ఎన్నో సీట్లు తీసుకుని గెలవాల్సిందే కాక మీకంటూ సొంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఒకవేళ జనసేనను విలీనం చేసినా కూడా రాదు. తమిళనాడులో లేదు, కేరళలో ఎంతో కొంత ఇప్పుడిప్పుడే కొంత నడుస్తూ ఉంది. ఏమి చేసినా ఈ 5 రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేసి చక్రం తిప్పి మెజారిటీ సీట్లు తెచ్చుకోవడం అనేది సమీప భవిష్యత్తులో మనకేం పెద్ద కనపడడం లేదు. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి ఉండి కూటమి గెలిచినప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి కావడం అనేది ఒక బెటర్ ఆప్షన్. అది తనకు పదవే కావాలండి. జనసేన అయితే
తెలుగుదేశం నీడలో జనసేన ఎప్పటికీ ఒక వృక్షమంతా ఎదగలేదు, నీడలో ఉంటుంది అంతే. అంతే కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తే ఏం జరుగుతుందని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యక్షేత్రం అంటే ఆయన యుద్ధం చేయాల్సిన రంగం వచ్చి ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్లోనే అంత సీనియర్ నాయకుడు బలంగా ఉంటేనే పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు, అవినీతి ఆరోపణలతో ఉన్నారు. ఆయనే అంటున్నాడు, అసెంబ్లీలో అన్నాడు కదా, ఎమ్మెల్యేలు మీరేమి మీ సొంత బలంతో గెలవలేదు, మోదీ గారి మీద నమ్మకము, జనసేన మీద నమ్మకంతో మీరంతా గెలిచారు, మీరంత ఒక్క విర్రవేయొద్దండి, మీరేమో పెద్ద తోపులు అనుకోవద్దండి అనే మూడ్లో మాట్లాడినారు. సరే, ఎమ్మెల్యేలు ఎవ్వరు సొంత బలంతో గెలవరు, పార్టీ బలము ప్లస్ వాళ్ళ బలము అన్నీ కలిస్తేనే గెలుస్తారు. అంతేగాని ఇండిపెండెంట్గా గెలవగలిగిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఈరోజు స్టేట్లో? లేరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వదిలేసి ఢిల్లీకి వెళితే ఆల్రెడీ సీనియర్లు కొంత లోకేష్ గారి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే, ఇతను కుర్రాడు, ఏదంటే నిర్ణయాలు తీసుకుంటాడు, పెద్దవాళ్ళని గౌరవించాడు, ఇది ఎప్పుడూ ఉండేది. ఇది ఒక సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుడు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఉంది. ఇది నెహ్రూ కుమార్తెగా ఆమె రంగంలోకి వచ్చినప్పుడు కూడా ఈమెకేం తెలుసు రాజకీయాలని తిరుగుబాటు జరిగింది అక్కడ కూడా. తెలుగుదేశం పార్టీలో అలాంటి తిరుగుబాటు రాకపోవచ్చు, కానీ వస్తే ఏమిటి, పార్టీలోనే అంతర్గతంగా సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎదుర్కొని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన కొంచెం తన స్థానాన్ని స్థిరీకరించుకొని, ఈలోగా వైసీపీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. వైసీపీ బలం పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్స్లో ఎమ్మెల్యేల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఇవన్నీ లెక్కలు తీస్తే రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వైసీపీకి నో డౌట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ ఆ ఏరియాలో. కానీ ఓడిపోయిండొచ్చు మొన్న. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు లెక్కల్లోకి తీసుకుంటే వైసీపీ చాలా నియోజకవర్గాల్లో తన బలాన్ని పెంచుకుంది. జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తున్నారు. జనం వస్తున్నంత మాత్రం ఆయన ఓట్లు వేస్తారని కూడా అడగచ్చు. కానీ అంత జనం వచ్చే నాయకులు ఎంతమంది ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో? లేరు కదా. అంటే వైసీపీ ఊరుకోదు. వైసీపీ తన బలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. వీళ్ళు 29 తమ బలాన్ని పెంచుకునే విషయం మానేసి తమ బలహీనతల్ని పూడ్చుకునే దిశలోనే ఇంకా ఉన్నారు. మీరు చెప్పినవన్నీ అసంతృప్తితో ఉన్నారు జనము. అట్లనే ఇప్పటికిప్పుడు తెలుగుదేశాన్ని కానీ కూటమిని కానీ చిచ్చుతుగా ఓడించేంత అసంతృప్తిగా ఉన్నారు అని నేను అన్నగాని పెద్ద విషయం, అది పెద్ద మాట. కానీ జనం అయితే అసంతృప్తిగా ఉన్నారు. రైతులు, జనము, మీరు ఇచ్చిన పథకాల పట్ల ఇంకా ఏమీ మీరు ఇవ్వకపోవడము, ఉన్న పథకాలను సంఖ్య తగ్గిస్తూ ఉండడము, ఒకవైపు అప్పుల పాలు అయిపోతూ ఉండడము, అప్పులు విపరీతంగా చేస్తూ ఉండడము, మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఎప్పటికి వస్తాయో తెలియదు, అమరావతి అనేది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, పోలవరము, 1 లక్ష సమస్యలు ఉన్నాయి మీ ముందు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకి చంద్రబాబు గారు వెళితే సెల్ఫ్ గోలే అది. రైట్. మొత్తానికి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారు అన్నది, వీళ్ళు ఏంటంటే జనసేన వాళ్ళు ఎవరు అవి మాకేం వినబడలేదు, మాకేం కనబడలేదు అన్నట్లుగా వదిలేయాలి. చూసి ఊరికే కాపుల్ని జనసేనని గిల్లడానికి, గిల్లి మామూలు మనం సామెతలు చెప్తారు చూడండి, గిల్లి జోలపాట పాడతారని. ఈయన జోలపాట పాడలేదు కానీ గిల్లి వదిలాడు. గిల్లి వదిలితే దాని మీద చర్చ జరుగుతూ ఉందా లేదా? ఇప్పుడు చర్చ జరిగిందంటే ఏమిటి అర్థము? ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉందనే కదా. జనసేన వాళ్ళు ఏమంటారు? ఏమీ అనలేరు జనసేన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి అన్నంతకాలము జనసేన వాళ్ళు ఏమనలేరు. ఊరికే వాళ్ళ అసహనము, అసంతృప్తి దిగమింగుకోవడమే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.